ఇక్కడ ఎలా ఉంటుందా మిస్ఇన్ఫర్మేషన్ అంటే నిన్న చూశాను అకాడమీ ఆఫ్ బిజినెస్ గవర్నమెంట్ అని వరల్డ్ ఎకనామిక్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తుంటారు. వాళ్ళు 2023 అక్టోబర్ నెలలో అంటే ఇంకా 5 నెలలు 4 నెలలు అయింది వాళ్ళు రిలీజ్ చేశారు. చేసిన దానికి ఏం పెట్టారంటే హెడ్డింగ్ స్టాటిస్టిక్స్ హెడ్డింగ్ పెట్టి వాళ్ళు ఏం రాశారు కింద ఎకాడమీ బిజినెస్ గవర్నమెంట్ ఈ మూడిట్లో ఇన్ఫర్మేషన్ అంటే తప్పు చెప్పడం, డిస్ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం అన్నది వేరు. ఈ ప్రపంచంలో 146 దేశాలు ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది చూస్తే ఇండియా ఫస్ట్. మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంతే జనాభాలోనూ ఈ ప్రచారం ప్రచారం చేయడం అబద్ధాలు ప్రచారం చేయడంలోనూ మన దేశం ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. అది ఎవరో చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫామ్ వాళ్ళు. వాళ్ళకేమన్నదో అన్నీ కరెక్ట్గానే చేస్తారు. ఈవెన్ అమెరికాకి 6th ప్లేస్ ఇచ్చారు. అమెరికాలో కూడా ఉంది ఇది, కానీ అది 6th ప్లేస్లో ఉంది. ఇంగ్లాండ్ 11th ప్లేస్లో ఉంది. మొత్తం ప్లేసులు ఇచ్చుకుంటూ వచ్చి ఫస్ట్ ప్లేస్ ఇండియాకి ఇచ్చాడు ఆ ఫారం వాళ్ళు. ఇదేంటి ఒక సర్వే జరుపుతారనమాట. సర్వే జరిపి ఆ సర్వేలో ఉన్నదంతా ఇదంతా నిజమంతా అని. ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేయాలి పార్లమెంట్లోను, ఇలాంటి ప్రెస్ మీట్లోను ఫారంలోను డిస్కస్ చేయాలి. అయితే ఇప్పుడు మన అందరికీ కూడా ఏంటంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్లో పడ్డ తర్వాత ఎప్పుడో పివి నరసింహారావు గారు 1992లో ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున దానికి సమాధానంగా చెప్పాడు, మేము ఏదైనా రాజకీయ పార్టీతో దెబ్బలాడగలను కానీ నువ్వు రాముడిని తీసుకొచ్చి ముందు పెడితే నేను ఏం దెబ్బలాడగలను, రాముడిని ముందు పెట్టమంటే రాముడిని పక్కన పెట్టి దెబ్బలాడుకున్నాం, రాముడి మొహం వేసుకుని మీరు వస్తే అలాగని 92 అవిశ్వాస తీర్మానం దాంట్లోనే చెప్పాడు. ఇవాళ వీళ్ళు తీసుకొచ్చి బాగా ముందు పెట్టారు. ఏమన్నా అంటే అది మా ఎజెండాలో ఉందంటారు. ఈ రామాలయం కట్టిన తర్వాత కట్టడం తప్పు లేదు, అక్కడ ఎప్పటి నుంచో కడతా ఉంటున్నారు, కట్టారు. వాళ్ళు దౌర్జన్యంగా కడతామన్నారు. అది ఎవరో ఎక్కడో చెప్పింది కాదు. కళ్యాణ్ సింగ్ వచ్చి రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో చెప్పాడు, మాకు కాన్స్టిట్యూషన్ ప్రధానం కాదు, మాకు రాముడి గుడి కట్టడమే ప్రధానం. గుర్తుందా? కళ్యాణ్ సింగ్ రాజమండ్రి వచ్చి చెప్పాడు. వాళ్ళు ఇవాళ కట్టారు. కానీ నిన్న ముర్ము గారు ప్రకటించారు ఆవిడ స్పీచ్లో, సెక్యులర్ అని రాసుకున్నటువంటి కంట్రీలో ఒక గుడి కట్టినా మసీదు కట్టినా చర్చి కట్టినా ఆ మతస్థులు కట్టుకుంటారు, కానీ గవర్నమెంట్ సాయం చేయొచ్చు. కానీ ముర్ము గారు డైరెక్ట్గా విజయాలు ఏమేమి ఉన్నాయి ప్రభుత్వ విజయాల్లో ప్రకటించారు, ఆలయం కట్టాం ఎప్పుడు అని. దీన్ని పూర్తిగా రిలీజియస్గా ఇప్పుడు ముస్లిం కంట్రీస్ అన్నీ సెక్యులర్ అయిపోతున్నాయి. నిన్న మొన్న పేపర్లో చూశాను, యుఏఈ అంటే దుబాయ్ ఆ ప్రాంతంలో గుడి కడుతున్నారు. ఏ విగ్రహాలకు వ్యతిరేకంగా ఇస్లాం మతం అనే వాళ్ళ విగ్రహాలు పడగొట్టాలి, విగ్రహాల్లో లేడు, ఇదంతా మోసం, ఉన్నది దేవుడు ఒక్కడే అని ఇస్లాం ఏదైతే ప్రచారం చేసిందో ఆ ఇస్లామిక్ కంట్రీస్లో హిందువులు వచ్చి మేము గుడి కట్టుకుంటామంటే కట్టుకోమంటున్నారు. ఈ గుడి మీది మా మసీదు మాది కట్టుకోండి అంటున్నారు. నా ఉద్దేశంలో ఒక సౌదీ అరేబియాలో తప్ప ప్రపంచంలో మన వాళ్ళు ఉన్న అన్ని చోట్ల కూడా గుళ్ళు కట్టుకోవడానికి అన్ని ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. ఇక్కడ మనం యాక్చువల్గా హిందూయిజం అంటేనే సెక్యులర్. మనకు ఆల్రెడీ 3 కోట్ల మంది ఉన్నారు, 3 కోట్ల దేవతలు. కలిస్తే ఇంకోళ్ళు 2-3 కలిస్తే మనకేం నష్టం లేదు, కలుస్తూ ఉంటారు. సాయిబాబా 100 ఏళ్ల క్రితం అసలు సాయిబాబా ఎవరికీ తెలియదు, 50 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎవరికీ తెలియదు. ఇవాళ సాయిబాబా గుడి లేని ఊరు లేదు. కానీ ఎప్పుడు వచ్చాడా సాయిబాబా ఏ వేదంలో రాసింది, ఏ మంత్రంలో రాసింది అంటే ప్రజల నమ్మకంలో రాసింది. ప్రజల నమ్మకంలో రాసిన తర్వాత ఆటోమేటిక్గా దేవుడిగా నమ్మిన తర్వాత నమ్ముతారు అంతే. ఇప్పుడు మనం వెళ్తుంటే హైవే మీద బోర్డులన్నీ చెట్టు కింద ఒక రాయి, ఆ రాయికి సింధూరం పూసుంటుంది. ఆ దేవత ఎవరో తెలియదు, మనకేం తెలియదు. అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తాం. టైం లేకపోతే కారులోంచి వెళ్తూ దండం పెట్టుకుని వెళ్తాం. మన రిలీజియన్ ఈవేళ వీళ్ళు చెప్తున్నది మాత్రం మన రిలీజియన్ కాదు. హిందుత్వ అంటే వేరే రిలీజియన్ ఏమైనా ఉందేమో కానీ మన రిలీజియన్ అయితే మీకు ఎంత ఇష్టం లేకపోయినా శంకరాచార్య అన్నది చెప్పాడు అంటే అదే ఒప్పుకోవాలి. ఓ పాలు ఎలాగైతేనో మనకి శంకరాచార్య అలాగా. శంకరపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో ఏ వచ్చినా ఇందులో ఇబ్బందులు. మనకి శృంగేరి, ఇప్పుడు కంచి కూడా చంద్రశేఖర్ అయిన తర్వాత కంచి కూడా అంత పాపులర్ అయింది. మనకి ఏ ధర్మ సందేహం వచ్చినా వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఫైనల్. వాళ్ళు చెప్పడానికి వాడు ఎవడైతే వాడు ఎలక్షన్లో నెగ్గిన వాడు కాదు,
వాడు 10వ ఏటో 11వ ఏటో సెలెక్ట్ చేస్తారు, చిన్న పిల్లలుగా తీసుకొస్తారు, 11వ ఏటో సెలెక్ట్ చేస్తారు, వీడు షార్ప్గా ఉన్నాడని సెలెక్ట్ చేసి అప్పటి నుంచి ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చి పెద్ద స్వామి చచ్చిపోయిన తర్వాత ఈయన్ని స్వామి చేస్తారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ట్రైనింగు. ఆ ట్రైనింగ్లో ఇవే నేర్పుతారు, వేదాలు, ఉపనిషత్తులు, మనకున్న గ్రంథాలు. మొన్న శర్మ గారు చెప్పారు, ఎన్ని ఉంటాయండి మన మొత్తం శ్లోకాలంటే 1 కోటికి మించి ఉంటాయట. అంటే మొత్తం చదువుకోగలిగిన వాడు ఎవడో లేడు, ఏదో ఒకడు ఒక్క చోట. అందుకే ద్వివేది త్రివేది అంటే 1 వేదం చదువుకున్నాడు, 2 వేదాలు చదువుకున్నాడు అని. శంకరాచార్యులు అందరూ వ్యతిరేకించారు రామాలయ నిర్మాణం. ఇప్పుడు మీరు శంకుస్థాపన అయ్యింది, వచ్చేసి డైరెక్ట్గా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంటే దానికి ఎలా చేయాలి అని ఒక జగద్గురు అయితే డైరెక్ట్గా చెప్పాడు ఆగమ శాస్త్రంలో ఏముంటుందో. ఎప్పుడైతే ధ్వజస్తంభం పెట్టి జెండా ఎగరేస్తామో అప్పుడు దేవుడు ఇల్లు తయారైంది. ఇల్లు తయారైన తర్వాత ప్రవేశం ఉంటుంది, ప్రవేశం అయిన తర్వాత ఆయనకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. నువ్వు ఇంకా ఏం పూర్తవలేదు అప్పుడే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నావు అంటే తప్పు. అంటే వెంటనే ఒక బీజేపీ మంత్రి అడిగాడు, అసలు ఈ శంకరాచార్యులకి ఈ మతానికి సంబంధం ఏంటండి, ఏంటి వీళ్ళ కంట్రిబ్యూషను? ఎక్కడో వాడు కూర్చుని అక్కడ ఉంటే సరిపోతుందా? వాళ్ళు మాట్లాడింది మేమెందుకు అంగీకరించాలి? ఈ రకంగా మాట్లాడారు. అంటే నేను చిన్నప్పటి నుంచి గుళ్ళు కడుతున్నాను, అయ్యప్ప స్వామికి అనేక సార్లు వెళ్ళాను, తిరుపతి అనేక సార్లు వెళ్ళాను, తిరుది అనేక సార్లు వెళ్ళాను. ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడ ఎవరినో ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళినా అక్కడ దగ్గరలో ఏదో పాపులర్ టెంపుల్ ఉందంటే అదే మనకి టూరిజము, అదే మనకి పిలిగ్రిమేజీ. అందరం అంతే, అందరం అంతే. నాతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముస్లిం ఫ్రెండ్స్ వచ్చారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు. లోపలికి వచ్చి వాళ్ళు యాక్చువల్గా దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు, అయినా మన మీద ప్రేమ కొద్దీ వస్తారు, వాళ్ళు నమస్కారం పెట్టుకుంటారు, ప్రసాదం తింటారు. కల్చర్ని పాడు చేసేటువంటి ఏమన్నా మాట్లాడితే వీడిని పాకిస్తాన్ పంపించండి, ఆఫ్ఘనిస్తాన్ పంపించండి అంటారు. ఏంటంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్లో వెళ్ళిపోవాలి అందరూ. అంటే ఇది యాంటీ ముస్లిం వాతావరణం తీసుకొస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఎక్కడి నుంచో పారిపోయి వచ్చిన వాళ్ళు, లేకపోతే దండయాత్రలో వచ్చిన వాళ్ళు కాదు, మనవాళ్ళే చెప్పిస్తున్నారు. ఇప్పుడు అతను ఎవడున్నాడుగా, రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, మొన్న సినిమా ఫీల్డ్లో జాయిన్ అయిన తర్వాత అతను ఇస్లాం తీసుకున్నాడు. ఎవరో ఒకరికి వాళ్ళ సెంటిమెంట్ని బట్టి ఉంటుంది. వస్తుంది ఆల్రెడీ వాట్సాప్లో మీకు వచ్చి ఉంటాయి, సాయిబాబా గుళ్ళన్నీ బదలగొట్టేయాలండి. సాయిబాబా మన దేవుడు కాదు, అతను ముస్లిము, అతను పెద్ద దొంగ. అతను ఆ దొంగని ఝాన్సీ లక్ష్మీబాయిని చంపించేయడానికి వీళ్ళ నాన్నని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, పారిపోయి ఈయన ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి ఈ ప్రచారాలకు ఏముండదు, దుష్ప్రచారం కూడా అంటే కూడా దుష్ప్రచారాన్ని తక్కువ చేసినట్టు ఉంటుంది. కూతులు అనమాట, దీన్ని బ్లాస్ఫమీ అంటారు, దైవ దూషణ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. దీన్ని అరికట్టాలంటే మిగతా వాళ్ళకి ఇవాళకి కూడా ఆయనకి 30% వచ్చింది మోడీ గారికి. ఇంకా దాదాపుగా 2% ఆయన చెప్పిన దాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. అందరూ కలవాలి, కలిస్తే అట్లీస్ట్ అపోజిషన్ బలంగా ఉంటే దేశానికి మంచిది. లేకపోతే వన్ సైడ్ అయిపోతుంది. మిగతా వాళ్ళకి నిన్న మొన్న నితీష్ కుమార్ లాగా వీళ్ళకేమో ఐడియాలజీ లేవు, అధికారంలో ఉండటమే. బీజేపీకి ఐడియాలజీ ఉంది, మర్చిపోకూడదు మనం. బీజేపీ ఐడియాలజీని కౌంటర్ చేయాలంటే వీళ్ళందరూ ఐడియాలజీతో కలవాలి. తప్పు, ఇది అన్ని మతాలకి సంబంధించిందే హిందూ దేశం. హిందుస్థాన్ అనే పిలుస్తారు, మనం ఇండియా భారత్ అంటాం. కానీ మీరు పాకిస్తాన్ వెళ్ళినా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, చుట్టుపక్కల కంట్రీస్లో ఏ వెళ్ళినా సరే వాళ్ళు ఏం పిలుస్తారు, దీన్ని హిందుస్థాన్ అనే పిలుస్తారు. ఖాన్, ఇంతకుముందు కూడా చెప్పాను, ఖాన్ అనే పేరు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశాలే. ఖాన్ అంటే అది సంస్కృత పదం, ఇంకే లాంగ్వేజ్లో లేదు. హిందుస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్, ఖాన్లన్నీ ఒకప్పుడు మనమే అనమాట. అంటే మనం అంటే మన అధికారంలో ఉన్నామని కాదు, హిందువులే ఉండేవారు. ఇవాళ అవన్నీ ఇస్లాంలోకి మారారు. ఇప్పుడు ఆడ కాశ్మీర్ వెళ్ళి చూస్తే మొత్తం అందరూ బ్రాహ్మలే, కాశ్మీరీ ముస్లిమ్స్ అందరూ బ్రాహ్మలే. ఇది ఇంకా విచిత్రమైన విషయం. మొన్న మేము కంబోడియా వెళ్ళాం, అక్కడ గుడి చూద్దామని. కంబోడియా యాంకవాట్ టెంపుల్. ఆ టెంపుల్ ఏంటి, హిందూ టెంపుల్, తర్వాత బౌద్ధం మారింది. ఇప్పుడు అక్కడ పూజలు చేస్తున్నారు. మొన్న 4-5 ఏళ్ల క్రితం మా ఫ్రెండ్ వెళ్తే పూజలు లేవు, ప్రొహిబిటెడ్ రాసి ఉంటుంది. ఇక్కడ వాళ్ళే పూజలు చేస్తున్నారు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం, థాయిలాండ్ బ్యాంకాక్ అని ఒకటి ఉంది. అదేంటంటే సెక్స్ క్యాపిటల్. బ్యాంకాక్ వెళ్ళే వాళ్ళ మసాజులు చేస్తారని, ఆ మసాజుల్లో స్పెషల్ మసాజులు ఉంటాయి. వాటికి ఏంటంటే సెక్స్ ఫ్రీ, అక్కడ దాని మీద బ్యాన్ లేదు. ఆ కంట్రీ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది సెక్సే. మేము వెళ్ళింది ఏంటి, పిలిగ్రిమేజ్లో వెళ్ళాం. ఎయిర్పోర్ట్లో ఇలా చూడగానే ఆశ్చర్యపోయింది,
ఏంటి ఇండియాలో ఇండియన్ ఎయిర్పోర్ట్లో కూడా ఎలాంటిది ఎక్కడ చూడలేదే అని పెద్ద విగ్రహం, ఈ గది అంత విగ్రహం ఉంది. గది కాదు, ఈ మొత్తం కాంప్లెక్స్ అంత విగ్రహం, పెద్ద విగ్రహం. కావాలంటే వాట్సాప్లో పంపిస్తాను. క్షీరసాగర మదనం, ఒకవైపు ఏమో రాక్షసులు పట్టులు లాగుతున్నారు, ఒకవైపు ఏమో దేవతల పట్టులు లాగుతున్నారు. దేవతలకు ఏవో కిరీటాలు పెట్టారు, రాక్షసులకి ఏవో కూరలు ఏవో పెట్టారు. మధ్యలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం గోల్డ్ కలర్లో క్షీరసాగర మదనం పెద్దది ఉంది. ఏంటి అక్కడ ఆ దేశంలో 1% కూడా హిందువులు లేరు. బుద్ధిస్ట్ కంట్రీ అది. 2% అంతా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, 98% బుద్ధిస్టులు. బుద్ధిస్ట్ అంటే డెడ్ అగెనిస్ట్ హిందూయిజం. బుద్ధుడు ప్రతిపాదించిందే ఇదంతా తప్పని. అటువంటి బుద్ధిస్ట్ కంట్రీలో ఎవరు పెట్టమన్నారు? వాళ్ళకు కూడా మన కథలే చదువుకుంటారు వాళ్ళు. మన రామాయణం, ఇండోనేషియా టోటల్లీ ముస్లిం కంట్రీ, కానీ వాళ్ళు చదివేది మన రామాయణమే. వాళ్ళకు కూడా ఎపిక్ కదే. గ్రంథాలు చదువుకోవాలనుకుంటే వాళ్ళు పూర్వం రామాయణమే చదువుతారు వాళ్ళు. రామాయణం, రాముడు ఇవన్నీ అక్కడ. గణపతి ఏమో వాళ్ళ ప్రామిస్ నోట్ల మీద ఉంటుంది, కరెన్సీ నోట్ మీద. మన గాంధీ గారి బొమ్మ ఉన్నట్టు ఇండోనేషియా కరెన్సీ మీద మన వినాయకుడి బొమ్మ. ముస్లిమ్స్ ఇది ఒక ఏన్షియంట్ కల్చర్. దీంట్లోకి లోతుగా వెళ్ళి ఏంటిరా అని ఆలోచించాలంటే ఎవరికి దొరకదు. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం మనం? ఎలక్షన్ నెగ్గడం కోసం, అధికారంలోకి రావడం కోసం దాన్ని ఎందుకు? ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. మోడీ గారు ఆయన పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్ళొచ్చు. పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్తే ఏమవుతుందో ఆయనకి తెలుసు కాబట్టి ఈ రాముల వారి విగ్రహాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు. విగ్రహం పెట్టి ఇదిగో రాములు గుడి కట్టాం కాబట్టి ఇన్నాళ్ళకి మనకు విముక్తి లభించింది. అదే విముక్తో నాకు అర్థం కాల. ఎందుకంటే మనంతా భద్రాద్రి రాముడు. భద్రాద్రి రాముడికి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్ళి ముత్యాలు ఇస్తాడు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? నానీసా టైంలో స్టార్ట్ అయింది. నిజాం నవాబు తీసుకెళ్ళేవాడు. నిజాం నవాబు పట్టుకెళ్ళి ప్రతి శ్రీరామనవమి నాడు పట్టుకెళ్ళేవాడు తను. అది అలా ఆచారం కింద వచ్చి హైదరాబాద్లో ఎవరు గద్దెనెక్కితే వాళ్ళు శ్రీరామనవమి రాగానే పట్టుకుని వెళ్ళాలంతే. రాజశేఖర రెడ్డి పట్టుకెళ్ళేవాడు, కేసీఆర్ పట్టుకెళ్ళేవాడు, అంతకుముందు ముఖ్యమంత్రులు పట్టుకెళ్ళారు. ఒక ఆచారం, మన ఆచారం అది. భద్రాద్రి రాముడు ఆచారం. నేను మన సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అందరూ ప్రసాదాలు అవి పెడుతున్నారు. అంటే అయోధ్యలో గుడి కట్టారండి అని నేను చెప్పి మా ప్రసాదం ఇంకా రుచిగా ఉంటుంది అన్నాను. ఏంటి అదేంటిది అన్నాడు. ఎందుకంటే మాది భద్రాద్రి రాముడు, ఇది అయోధ్య రాముడు. మీరు తగులు పడతారు, మేము తగులు పడం, మాకు అందరూ ఒకటే. మిగులు మాదంటే ఏ ఊరు వాడు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎన్ని చెప్తున్నాడు ఇక్కడ. అవును, మనం వెళ్ళాక మనం చెప్పాలి కదా. ప్రెస్ మీట్లోనే చెప్తే ఎలాగా ఎక్కడ పడితే అక్కడే చెప్తుంటాం.